ఉల్లా బాగున్నారా? నేనైతే మస్తున్నా. ఈరోజు మన తెలుగు ఖ్యాతిని, జాతిని, మానవ అభిమాన్ని నిలబెట్టిన మన ఎన్టీఆర్ సార్ శత జయంతి. సార్ ముచ్చట్లు చాలా ఉండయి, కానీ దానికన్నా ముందు మన ముచ్చట్లు స్టార్ట్ చేసేద్దాం. చట్ పట్ ముచ్చట్లు. ముందు చూడండి ముఖ్యాంశాలు. మళ్ళీ పుడితే బాగుండు ఇలాంటి మహనీయుడు. ఫ్రెండ్లీ పోలీస్ అంటే గిట్లుండాలి, మన సార్లకు కూడా ఇట్లా నేర్పించాలి. టీఆర్ఎస్ వాళ్ళు తలుచుకున్నారు అన్నని, తెలుగువాడి కీర్తి అంటే గిదని. దొంగ సాయం చేసుకున్నారు పోరలు, దొరికించుకున్నారు మన మాస్టర్లు. ఒక మాట చెప్పాలనుకుంటున్నాములా, ఈరోజు మనము తెలుగు వాళ్ళం, తెలుగు రాష్ట్రాలు ఉన్నాయి అంటే ఒకసారి త్యాగం. అంత పెద్ద నటుడు అయినా నా తెలుగు ప్రజలు కష్టాన్ని చూడలేను అని చెప్పి తెలుగుదేశం పార్టీ పెట్టి 40 ఏళ్ళైనా తెలుగు పార్టీ చరిత్ర నిలిచిపోయింది. అలాంటి గొప్ప నాయకుడి శత జయంతి వేడుకలు ఈరోజు. ఆ సార్ని మరలా మనం తలుచుకొని ఆ సారి గురించి ఒకసారి మరలా తెలుసుకుందాం. ఎన్టీఆర్ లాంటి అరుదైన నాయకుడు ఏ కాలంలో అయినా అరుదనే చెప్పుకోవాలా. ఈ రోజుల్లో నాయకులంతా ఓటు బ్యాంకు రాజకీయాలతో అధికారం కోసం అడుగులేసే వాళ్లే తప్ప జనం కోసం, జనం క్షేమం కోసం నిస్వార్థంగా పనిచేసే నాయకులు చాలా అరుదని చెప్పుకోవాలి. ఆత్మగౌరవం విషయంలో అయితే ఎన్టీఆర్ రాజీనే లేదంటాడట. దేన్నైనా శాసించి తీసుకోవడం తప్ప బతిమాడడం అంటూ ఎరగని మనిషి ఆయన డిక్షనరీలో కూడా అది లేనే లేదు. తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వేదికగా నిలబెట్టిన శక్తి మన ఎన్టీఆర్ అన్నదే. ప్రజల మధ్యే పుట్టి, ప్రజలతోనే జీవించి, ప్రజల కోసమే జీవించి, ఆఖరికి ప్రజల మధ్య కన్నుమూసిన మహానాయకుడు మన ఎన్టీఆర్ సారు. తెలుగువాడు అన్న మాటకు కేర్ ఆఫ్ అడ్రస్ ఎన్టీఆర్. అందుకే తెలుగు అన్న 3 అక్షరాలు ఉన్నంత కాలం ఎన్టీఆర్ అన్న పేరు కూడా చిరస్థాయిగా ఉండిపోతుంది. జై హింద్ ఎన్టీఆర్ సార్. మనం ఫ్రెండ్లీ పోలీస్ అంటే ఎట్లుండాలిలా? వామ్మో, మన తెలంగాణలోన బాదుతాడు. అయితే వాళ్ళని వీళ్ళని పిలుచుకొని తాగుడు కూడా చేస్తారు. కానీ గిట్లట్లా కాదు. అయితే ఒక జవాన్లో ఒక పెళ్ళికి, గిరిజన పెళ్ళికి వెళ్ళి ఆడ చేసిన సంబరాలు అయితే వేరే లెవెల్. గదేంతో ఒకసారి చూస్తారండి. పోలీసులు అంటే ఎట్లుంటారులా? వామ్మో, వాళ్ళని చూసి భయపడేలా ఉంటారు. అదే ఆర్మీల దగ్గర పోతే ఇంకా వాళ్ళని చూసి దండం పెట్టేలా ఉంటారు. ఎందుకంటే పెళ్ళం పిల్లలని వదిలేసి ఎక్కడో పోయి సేవలు చేస్తూ ఉంటారు ఆర్మీ సార్లు. అయితే గీడ ఆదివాసులతో చిందులేస్తుంది ఎవరు అనుకున్నారు? మన ఆర్మీ సార్లే. అయితే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో సుక్మా జిల్లా మిన్పాన్ గ్రామానికి చెందిన ఈ గిరిజనులతో సింధులు సకలలతో మంచి చేసిరుల్లా. ఈ పెళ్లిలో మాత్రం ఉత్సవం అంతా జవాన్ల సార్లదే. ఆ సాంప్రదాయాలు, ఆ సిబ్బందులు అంతా చూసి ఆడైతే ఓ రేంజ్లో డ్యాన్సులు చేసిర్రు ఆర్మీ సార్లు. కోబ్రా 260 బెటాలియన్స్ వాళ్ళు వీళ్ళు. అయితే ఆడ పోతూ ఉండగా ఈ పెళ్లి కార్యాన్ని చూసి మనం కూడా ఒక చిందేద్దామని చెప్పేసి చిందేసిరుల్లా. ఎట్లాగైనా కానీ ఫ్రెండ్లీ జవాన్లు అని అనిపించుకున్నారులో. అయితే ఆ రాష్ట్రము సీఎం ఇదంతా ఫ్రెండ్ చేసిండు. అయితే ట్విట్టర్లో పెట్టి ఇది మంచితనానికి మారు పేరు అని చెప్పేసి పెట్టిండు. అయితే గిరిజన పెళ్లిలో డ్యాన్స్ చేయడం అయితే మస్తు ఉత్సాహాన్ని కనబడుతుందిలో.
ఒక మాట చెప్తా ఉల్లా, టీఆర్ఎస్ పార్టీలో సగానికి పైన తెలుగుదేశం నాయకులే ఉన్నారు. అయితే ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళలో మళ్ళీ వాళ్ళేం వెళ్ళిపోవట్లేదులే, కానీ గా కథ ఏంటంటే ఈరోజు ఎన్టీఆర్ సారు శత జయంతి సందర్భంగా ఈ టీఆర్ఎస్ వాళ్ళు ఏమేం చేసిరో ఒకసారి చూసి రండి పోండి. ఈరోజు టీఆర్ఎస్ నేతలందరూ కలిసి ఎన్టీఆర్ గార్డెన్ దిక్కుపోయిరుల్లా. అయితే ఎన్టీఆర్ సారు పుట్టినరోజు సందర్భంగా 100వ జయంతిగా అందరు కలిసి సార్కి నివాళి అందించడానికి పోయిర్రు. మంత్రి సారు పువ్వాడ అజయ్, మల్లారెడ్డి, ఎంపీ నాగేశ్వరరావు, ఎమ్మెల్యేలు మంగంటి గోపినాథు, అరికాపుడి గాంధీ, భాస్కర్ రావు, ఈ సార్లందరూ కలిసి ఎన్టీఆర్ గార్డెన్కి వెళ్ళి సార్కి నివాళులు అందించిర్రు. అయితే ఇది ప్రేమ, అభిమానమో లేకపోతే పార్టీ కింద ఏమైనా సెంటిమెంట్ పుట్టిస్తున్నారో ఇవన్నీ ఎవరికి తెలియదు కానీ సార్ పుట్టినరోజుని టీఆర్ఎస్ వాళ్ళు గుర్తుపెట్టుకొని మరీ చేసుకోవడం మాత్రం సంబరంగానే ఉందిల్లా. మరొకకుండా వచ్చారు. अरे जब तक सूरज चांद रहेगा तब तक एनटीआर का नाम रहेगा. जब तक सूरज चांद रहेगा तब तक एनटीआर का नाम रहेगा. चांद रहेगा तब तक एनटीआर का नाम रहेगा. एनटीआर अरे जब तक सूरज चांद रहेगा तब तक एनटीआर का नाम रहेगा. जब तक सूरज चांद रहेगा तब तक एनटीआर का नाम रहेगा. चांद रहेगा तब तक एनटीआर का नाम रहेगा. एनटीआर పోరగాళ్ళంటే ఏం చేసుకుంటారుల్లా? ఇప్పుడు స్కూల్లో అయితే ఏం చేసుకుంటారు, కొంచెం పోరగా టిఫినో ఏదో ఒకటి తెచ్చుకోకపోతే ఇగో నా టిఫిన్ కొంచెం తినరా అంటారు. లేకపోతే బయట పోరగాళ్ళు ఏం చేస్తారు, బండి అవసరం ఉందంటే బండి, కొంచెం పైసలు అవసరం ఉందంటే పైసలు ఇస్తారు. అదే ఎగ్జామ్స్లో ఉంటే ఏం చేస్తారుల్లా, కొంచెం పెన్ అయిపోయినా లేకపోతే పెన్సిల్ లేకపోయినా ఎరేజర్ లేకపోయినా సాయం చేసుకుంటారు. గీడేందో మనిషికి మనిషి సాయం చేసుకున్నారు ఏకంగా. ఇగో ఇప్పుడిప్పుడే కరోనా తగ్గి పరీక్షలు జరుగుతున్నాయని అనుకునే లోపే సూర్యాపేటల పరీక్ష కేంద్రంలో ఒక విద్యార్థి బదులు ఇంకొక పోరడు పరీక్ష రాస్తూ దొరికిపోయిందట. ఏదో మంచిగా వేరే వాడి పేరు మీద రాద్దాం అనుకున్నాడు కానీ గాచారం బాగోలేక దొరికిపోయిండు ఈ హనుమంత్ అనే పోరగాడు. లెక్కకి అయితే ఈ పరీక్ష మంజునాథ్ అనే పోరడు రాయాల్సి ఉండే. చివరికి ఇద్దరి మీద పోలీస్ కేసు రాసి సాగనంపిల్లట. కానీ పిల్లగాళ్ళు ఏంది బుద్ధి, మీ అమ్మ వాళ్ళ కాయ కష్టం చేసి మిమ్మల్ని చదివిస్తుంటే గిట్లాంటి పనులు చేయడం ఎంతవరకు అయితే కరెక్టుల్లా? ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్ సందర్భంగా ఈరోజు సిటీ సెంట్రల్ స్కూల్ నందు
ఒక వ్యక్తి బదులు మరొక వ్యక్తి ఎగ్జామ్ రాయడం అక్కడ ఇన్విజిలేటర్ గుర్తించి చీఫ్ సూపరింటెండెంట్ ద్వారా మన దరఖాస్తు రాయింది. ఇటు విషయంలో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. మన పెదవీడు దగ్గర కృష్ణతండకు చెందిన భానోత్ హనుమాన్ బదులు అతని యొక్క ఫ్రెండ్ పాన్గోత్ మంజునాథ్ ఈ ఎగ్జామ్కి వచ్చినారు. అయితే ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఇన్విజిలేటర్ అతని హాల్ టికెట్ ఫోటోను ఐడెంటిఫై చేసి గుర్తించడం జరిగింది. ఇటు విషయంలో సిటీ సెంట్రల్ స్కూల్ చీఫ్ సూపరింటెండెంట్ ఫిర్యాదు మేరకు కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేసింది. సినిమాల్లో నెంబర్ 1 ఎవరల్లా డైలాగ్స్ చెప్పడమైనా నెంబర్ 1 ఎవరు? మన బాలకృష్ణ సారు. అయితే ఈరోజు వాళ్ళ నాన్నగారి పుట్టినరోజు సందర్భంగా ఎక్కడికో పోయిండుల్లా. ఆడ ఏమేం చూసిండో, గెట్ల ఉన్నాడో, ప్రజలకు ఏమేమి హామీ ఇచ్చిండో ఒకసారి చూసి రండి పోండి. ఈరోజు మన నందమూరి తారక రామారావు సార్ గారి 100వ జన్మదినోత్సవం. అయితే దీనికి కారణంగా మన బాలకృష్ణ గారు కృష్ణా జిల్లా నిమ్మకూరుకి వెళ్ళిండు సారు. ఆడ వెళ్ళి తన తండ్రి విగ్రహానికి పూలమాల వేసి తన తండ్రి ప్రతి ఒక్క తెలుగువారి గుండెల్లో నిలిచిపోయిండని చెప్పేసి, ఆయన మహానుభావుడు అని చెప్పేసి ఆయన తండ్రి గురించి మంచి మంచి మాటలు ఓ 4-5 చెప్పిండుల్లా. గా తర్వాత వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి పూజ చేసి ప్రజలందరూ బాగుండాలని చెప్పేసి, మా తండ్రి గారి రాజ్యం తిరిగి రావాలని చెప్పేసి కోరుకున్నాడంటుల్లా. ఎట్లయినా కానీ ఎంత మహానుభావుడో మనకు తెలియదా ఉల్లా. రామారావు లాంటి గొప్ప నాయకుడు తిరిగి ఎన్నడు పుడతాడో ఏమో కానీ ప్రజలకు ఎలాంటి కష్టం లేకుండా చూసుకున్న మహానాయకుడు మన ఎన్టీఆర్ సారు. మరి అలాంటి మహానుభావుడికి హ్యాపీ బర్త్డే చెప్తున్నాను సారు. మధ్యదేశే ఆంధ్రదేశే నిమ్మకూరు గ్రామే అస్మిన్ వర్తమానేన వాహక చాంద్రమానేన ప్రభువాన శశి సంవత్సరాణం మధ్యే శ్రీమతో ఉపసృతనామ సంవత్సరే ఉత్తరాయణే వసంత ఋతౌ వైశాఖ మాసే కృష్ణపక్షే త్రయోదశ్యాయాం వాసరః వాసరస్సు మాసయుక్తాయాం భరణి నక్షత్రయుక్తాయాం శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభదిదౌ అస్య యజమానో యజమానస్య అస్య యజమానస్య నందమూరి వంశోద్భవానాం లక్ష్మయ్య వెంకట భూతోద్భవానాం తారక రామారావు శత జన్మదినోత్సవాక్షేకర్మణి ఏ గ్రహాः అరిష్టాः నవానాం గ్రహాణం అత్యంత ఆనుకూలితాదిత్యర్థం శత జయంతివార్ష ప్రారంభ ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణం అత్యంత ఆనుకూలితాదిత్యర్థం స్వామినः విశేష ఆరాధనం కరిష్యే అస్య యజమానోజమానస్య రేజలగోత్రోద్భవస్య బాలకృష్ణనామధేయస్య ధర్మపత్ని వసుంధరాదేవి నామ్యాः అస్య యజమానసుపుత్రస్య మోక్షజ్ఞ తారకరామతేజనామధేయస్య క్షేమః స్థైర్య ధైర్య విజయ అభయ ఆయుహారోగ్య ఐశ్వర్యావృత్యర్థం స్వామినః ఓం శ్రీ వెంకటాచలాధీశం శ్రీయాధ్యాసితవక్షసం సమర్పయామి ఆవాహయామి. ఓం వెంకటేశమావాహయామి. సడన్గా మన వాళ్ళకి ఏదో ఒక రోగం వస్తుందిలా. అయితే ఉన్న పైసలంతా దాచిపెట్టుకున్న పైసలంతా హాస్పిటల్కి పెడతాం. కానీ గా రోగానికే మంచి ట్రీట్మెంట్ చేయకపోతే ఆ డాక్టర్లను ఏం చేయాలిలా? అదిగో గిట్లాంటి పని ఒక హైదరాబాద్లో జరిగింది. కానీ ఈ డాక్టర్లను పెద్దసార్లు చూడట్లేదో ఏమో కానీ కొంచెం వాళ్ళ దిక్కు చూసి కడుపు కోసే వాళ్ళని ఇట్లాంటి వాళ్ళని మంచి వార్నింగ్ ఇవ్వండి సార్లు. ఇగో ఈ ముచ్చట ఎరకైందా ఉల్లా మీ అందరికీ? హైదరాబాద్లో ఒక కొత్త ముచ్చట జరిగిందిల్లా. ఒక పేషెంటు మూత్రాశయ సమస్యతో లాప్రోస్కోపీ ఆపరేషన్ చేయమని వస్తే డాక్టర్లు మస్తు నిర్లక్ష్యంతో స్టమక్ ఆపరేషన్ చేసిల్లట. మనం ఎంతో నమ్మకంతో హాస్పిటల్కి పోతే డాక్టర్లు కూడా గిట్లా పరేషాన్ చేస్తున్నారుల్లా. ఇప్పటికైనా ఈ డాక్టర్లు నిర్లక్ష్యం మాని మంచిగా పనిచేయాలి అని కోరుకుందాం.
ఓ పెద్ద సార్లు జరగి ముచ్చట మీద ఒక నజర వేయుర్రి. बोलती हूँ ये पेशेंट है सर, ऐसा है सब इनसे बोलती हूँ. तो मेरे सिस्टर का ही है बल्कि मैं उनको कॉल करी. कई पेशेंट्स को उन्होंने मतलब थोड़ा कम में भी सर्जरी ऐसा वगैरह कराते, बल्कि मैं उनको कॉल करके बोली तो उन्होंने मेरे को यहाँ पर दिलसुख नगर के हॉस्पिटल में बुलाई. ग्लोबल हॉस्पिटल है, गुड लाइफ हॉस्पिटल है बल्कि बुलाई. यहाँ पे सर्जन है, आके बात करो बोले. मैं मेरे सिस्टर को तभी लेके आई, 4 बजे लेके आके यहाँ पे बात करे तो अम्बलाइकल हर्निया है माँ, बहुत बढ़ गया कर गया. डॉक्टर बेग भी बैठे, मेरे पेशेंट के उनके हस्बैंड भी बैठे, मैं भी बैठी, और वो सर्जन बोल के बताए, जो कि उन्होंने सर्जन नहीं एनेस्थेटिस्ट है कहते, अभी मालूम हुआ माँ को. और उन्होंने 80,000 का पैकेज बताए लैप्रोस्कोपी के लिए. तो फिर डॉक्टर बेग सर, मैं निकल गई, वहाँ से निकली तो सर केबिन में लेके जाके बोलो खतीजा आप कितना. नहीं सर इतना तो नहीं होता, मेरे को ही पे करने का है, उनके हस्बैंड ड्राइवर है, नहीं हो सकता बोल के. 50,000 हो सकता बोल के मैं चले गई वहाँ से. मैं बिना बताए कि सर मैं आपको बोलती हूँ बोल के फ़ोन कॉल करके मैं उनको चले गई. मैं चंपापेट श्रीयास हॉस्पिटल में भी ड्यूटी करी थी. मैं एक बार वहाँ जाके सर को बुलाई तो सर आके देख के बोले नहीं माँ बहुत ओबेस है, मेरे लैप्रोस्कोपी में तो नहीं है यहाँ पे, 30,000 में मैं ओपन में कर देता हूँ. फिर हम क्लिनिक को चले गए, अपनी क्लिनिक में चले गए. डॉक्टर बेग सर कॉल करे, फिर ये है देखिए डॉक्टर बेग, मैं अभी आपको फ़ोटो बताती हूँ उनकी. ये डॉक्टर बेग है. ये डॉक्टर बेग है. उन्होंने कॉल करे, क्या हुआ, क्या बोल रहे खतीजा, बोले तो नहीं सर इतना नहीं है, अफोर्ड नहीं कर सकते. बोले तो ठीक है मैं बात करके बोलता हूँ बोल के. फिर 50 में ओके बोल के तुम सर्जिकल प्रोफाइल टेस्ट तुम बाहर करवा लो. बोले नहीं सर मेरे से नहीं हो सकता सर, मैं आपको बोलती हूँ उन लोग दूसरी जगह भी ट्राई कर ले रहे हैं बोल के मैं रख दी. फिर थोड़ी देर में कॉल करके बोले ठीक है जी मैं बात कर लिया ప్రొఫైల్. మల్లన్న సార్ తెలుసా వాళ్ళ వామ్మో ఎందుకు తెలియదు, మాట అంటే జైలుకు పంపించిండుగా కేసీఆర్ సారు. ఇక తీన్మారంటే మల్లన్న పేరే ముందుంటుంది. అయితే ఈ సారు ప్రజలు గిట్ల హామీల మీద హామీలు ఇస్తున్నాడు, కానీ సార్కి అసలు రాజకీయంలో హ్యాండే లేదు. ఇట్లా హామీలు ఇస్తుంటేనే కొంచెం చులకనగా చూస్తున్నారు జనాలు. ఇగో నువ్వులా ఎప్పుడు చూడు గట్టిగా వార్తలు చెప్పే తీన్మార్ మల్లన్న ల్యాండ్ పూలింగ్ జీవో రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్న ఆరేపల్లి రైతుల గ్రామ సభకు హాజరైందట. రైతులకు నా మద్దతు మీకు ఎప్పుడూ ఉంటుంది అని చెప్పి భరోసా ఇచ్చిందట. మరి చూడాలి తీన్మార్ మల్లన్న ఎప్పటిదాకా భరోసా ఇస్తాడో. మనం ఓట్లేసి గెలిపించిన నాయకులే మనం నోట్లే మట్టు కొడతా ఉన్నటువంటి పరిస్థితి మీ అందరికీ తెలిసింది. అందుకోసమే ఆరేపల్లి ప్రజలారా, ఇవాళ తీన్మార్ మల్లన్న కానీ తీన్మార్ మల్లన్న టీం కానీ ఇక్కడికి వచ్చి మీకు ఒక భరోసా నింపాల్సిన బాధ్యత మాలాంటి వాళ్ళ పైన ఉంది కాబట్టి, మీకు అండగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మేము ఇక్కడ వరకు రావడం జరిగింది. మీరు ఒక విషయాన్ని గమనించండి, నేను గతంలోనే ఈ ఉద్యమానికి ఈ ప్రజలకు అండగా నిలబడడానికి నేను చేసినటువంటి ప్రయత్నంలో నేను హైదరాబాద్ నుంచి బయలుదేరి వస్తూ ఉంటే వందలాది మంది పోలీసులను పెట్టి ఆ రోజు నన్ను అరెస్ట్ చేయించి లింగాల గణపురం పోలీస్ స్టేషన్ తరలించారు. పోరాడకపోతే మన భవిష్యత్తు అగమ్య గోచరంగా ఉంటుంది. మీరు ఆలోచించుకోండి. రేపు పొద్దుగాల నీ ముత్తాత ఇంత వ్యవసాయమో చేసి నీకు ఇన్ని ఒడ్లో గిట్టాలే పిల్లలకు పైసా ఉంటే ఖర్చు అవుతుంది, భూమి ఉంటే ఖర్చు అవుతుందా? భూమిని నమ్ముకున్నాడేనా చెడిపోయిందా? మరి ఇప్పుడు మనం భూమిని అమ్ముకుంటే భూమిని అలా కప్ప చెప్తే చెడిపోయే కార్యక్రమం కాకపోతే ఏమైతే చెప్పుది. నిజంగా ఇంత మంచి ప్రాజెక్టు కనుక ఇక్కడ చేసేది ఉంటే, నిజంగా ఇక్కడ రియల్ ఎస్టేట్ దందా చేస్తే మంచిగా బాగుపడుతుందన్న ఆలోచన కనుక వాళ్ళకుంటే గంత అదృష్టం మనకెందుకు? ఆల భూములలో మొదలు పెట్టుకున్నది. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది నాయకులకు అనేక రకాలైనటువంటి భూములు ఉన్నాయి. వందల ఇవ్వడానికే మేము ఇక్కడి వరకు వచ్చినాం. అలాగే ఇవాళ మీరు ఎప్పుడు కూడా ఐక్యతగా లేకపోతే మిమ్మల్ని దెబ్బ కొడుతుంది రాష్ట్ర ప్రభుత్వం. ఐక్యత అనేది చాలా ఇంపార్టెంట్. ఐక్యతగా మీరు ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. రేపు పొద్దున ఏమవుతుందా ఇక తరతరాల ఏం చెప్పి బతుకుతాం, ఎట్లా బతుకుతాం? తెలంగాణ రాష్ట్రం వస్తే మనకు భూములు ఇస్తామని చెప్పారు, కానీ వచ్చిందాక ఏమైతుంది? మన భూములు గుంజుకుంటున్నారు. మరి ఈ పరిస్థితుల్లో మనమంతా కలిసి ఐక్యంగా పోరాటం చేయాలి. ప్రభుత్వం ఖచ్చితంగా ఏదైతే జీవో తీసుకొచ్చిందో దొడ్డిదారిన 80A జీవోని వెంటనే రద్దు చేయాలి. కుడా చైర్మనే లేకపోతే ఎంఆర్ఓనే చెప్తే అయ్యే పని కాదు ఇది. ఎవరు జీవో విడుదల చేసిరో వాళ్ళే ఆ జీవోని రద్దు చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా మీకు
అండగా ఉంటాం, పోరాటం చేస్తాం. ఇవాళ మీరొక్కరే కాదు, కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవాళ ఆరపల్లి గోస కాదు, ఇది మొత్తం తెలంగాణ గోస. ఒక్క సంతకం పెట్టి కేసీఆర్ 3.5 లక్షల ఎకరాల భూములు గుంజుకుంటూ ఒకటే ఒక్క సంతకం పెట్టి. ఇవాళ మరి ఈ పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంటే పోనీ ఇవి పోయి ఏమైనా ఉద్యోగాలు చేసుకొని బతామంటే అది గతి లేదు, ఇంకేదైనా కంపెనీలో చేసుకుందామంటే అది లేదు. ఈ ఉన్న భూమిని నమ్ముకొని బతుకుతా ఉంటే ఇది తినేకూట్ల మన్ను వచ్చే కార్యక్రమం కాకపోతే ఇంకేమవుతుంది మీరు ఆలోచించి కొలుసుకొద్దాం. మీ భూములు కొలుసుకొచ్చిన తర్వాత మీరు దానం చేయరు, మేము కూడా చేస్తాం. మీ భూములు ఏమో అట్లే ఉండాలి. పేదోళ్ళ భూములు మాత్రం గుంట 10 గుంటలు ఎకరం 2 ఎకరాలు ఉన్నోడు మాత్రం భూములు గుంజుకొని వాళ్ళ పొట్టలు కొడితే వాని భార్య పిల్లలు ఎట్లా బతకాలి? ఇవాళ కొండపోచమ్మ కాడ గుంజుకున్న వాళ్ళ పరిస్థితి చూడిపోరు, ఒకసారి పోయి చూడు ఏమైందో. గోడలు కూలిపోతా ఉన్నాయి, అన్నమో రామచంద్ర అని తిరుగుతూ ఉన్నారు, బొలబొల ఏడుస్తున్నారు. వాళ్ళంతా భూములు పోయాలి, తిండి గతి లేదు. రేషన్ బియ్యం 10 మందికి బియ్యం పంపించిన వాళ్ళే రేషన్ బియ్యం కోసం లైన్ కట్టి తినేటువంటి పరిస్థితికి వచ్చింది. ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి? ఎందుకు వచ్చిందంటే ప్రజల్ని మోసం చేస్తున్నాయి ప్రభుత్వాలు. చాలామంది రాజకీయ నాయకులు వస్తారు, చాలా మాట్లాడుతూ ఉంటారు, కానీ మొట్టమొదటిసారిగా ప్రజలకు శత్రువు ఎవడు తయారైందంటే రాజకీయ నాయకుడే తయారైంది. రాజకీయ నాయకుడు ఎక్కడో ఒక చోట లోపాయకారి ఒప్పందాలు చేసుకుంటాడు, అమ్ముడు పోతా ఉంటాడు, మనందరి భవిష్యత్తును తాకట్టు పెడతా ఉంటాడు. మన బతుకులు మార్చేది మనకు గొప్పగానే చేసినుంటే మరి నాలాంటి అరెస్ట్ చేయాల్సిన పని లేదు కదా. నువ్వు చేస్తుంది తప్పు కాబట్టే, ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది మోసం కాబట్టే అక్రమంగా నిర్బంధించి ఇవాళ మీ నోట్లో మట్టి కొట్టే కార్యక్రమం చేసింది. ఇంతకు మించిన దుర్మార్గం ఇంకెక్కడ ఉండదు. మన ఇండ్ల మీద వాళ్ళ పెత్తనం ఏంది? ఇవాళ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి దాదాపు 20-22 గ్రామాల మీద మిమ్మల్ని కార్పొరేషన్లో కలుపుడే అన్యాయం. ఉపాధి హామీ కూలీలు పోయినాయి. అప్పుడు కరువు పని దొరికేది ఊళ్ళల్లో ఉంటే, పట్టణాలకు కరువు పని ఉండదు. ఈ రకంగా కరువు ఆ పని లేకుండా చేసిరు. నీకు పనే లేదు కాబట్టి భూములు ఎందుకు అంటా ఉన్నాడు ఇవాళ. ఇదే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, అధికార పార్టీ వాళ్ళకి ఎన్ని ఎకరాల భూములు ఉన్నాయో మీరు అందరికి తెలిసిందే. నేను మొదటి నుంచి చెప్తున్న ఇదే మాట, ముందుగాల మీ భూములు కొలతల కానించి స్టార్ట్. గివి ఈరోజు ముచ్చట్లులా, రేపు ఇంకొన్ని ముచ్చట్లు తీసుకొని మీ ముందుకు వస్తా. అప్పటి వరకు ఉంటా.